హల్లెలూయా హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 29 నుండి మనం చదువుకున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రజలందరూ ఆ సుంకరులను యోహాను బోధకుని అతడిచ్చిన బాప్తిజం పొందిన వారే సర్వశక్తివంతుడు న్యాయవంతుడని ఒప్పుకొనరు గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన సర్వశక్తివంతులు సంకల్పమును నిరాకరించారు. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలినారో సంత వీధిలో కూర్చుని మీకు పిల్లల గ్రోని ఊదితులు గాని మీరు నాట్యమాడు రైతులు ప్రలాపించుతుంది గాని మీరేడ రైతులు అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిడుగులాటలాడుకొని పిల్లకాయలను పోలినారు. బాప్తిజమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చిన కనుక వీరు భయం పట్టిన వాడని వీరు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన కనుక వీరు ఇదిగో వీడి తిండిపోతును మద్యపానీయులు శంకరులకు పాపులకు స్నేహితులు అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందిన దేవుడు. పరిశీలనలో ఒకడు చూడండి పిల్లరా, ఇదే మాట మరలా మనము మత్తయి సువార్త 1 మనం చూడమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లలలో ఉదితులు గాని మీరు నాట్యమాడు రైతులు ప్రలాపించుతులు గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతులని తమ చిలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. తినకయు తాగకయు వచ్చిన కనుక వీరు దయ్యం పట్టిన వాడిని అనుకొనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన కనుక ఇదిగో వీరు తిండిపోతులు మద్యపానీయు శంకరులకును పాపులకును స్నేహితులని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందినను. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవడం వల్ల ఆయన వారికి గద్దింపసాగను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తీరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణముల వారు పూర్వమే గోరి పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందరు. విమర్శ దినమందు ఈ గతి కంటే తూరు సీదోను పట్టణం వారి గతి ఓరం తగినని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా
ఆకాశం మటుకు హెచ్చించబడిన గానా నీవు పాతాళ వరకు దిగిపోదు. నీలో చేయబడిన అద్భుతములు సొగములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండడు. విమర్శ దినమందు నీ గతి కంటే సొగమ దేశపు వారి గతి ఓర్వదగినదే ఉండదని నీతో చెప్పుచున్నానని చాలా ఆయన అమరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, అక్కడ యోహాను బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఏం చేసిన జరిగిందంటే ప్రజలందరూ సుంకరులు విని అతనిచ్చిన బాప్తిజం పొంది సర్వశక్తివంతుడు, న్యాయవంతుడు, ఆయన రక్షకుడు అని వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. కానీ పరిసయ్యులు, ఈ సద్దూకయులు, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిజం పొందక నిరాకరించి వాళ్ళు సర్వశక్తివంతుని సంకల్పాన్ని నెరవేర్చలేదని వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ యోహాను యొక్క బాప్తిజాన్ని అంగీకరించిన వాళ్ళు కొంతమంది, అంగీకరించి బాప్తిజం పొంది ఆయన న్యాయవంతులను ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారంటే వాళ్ళు ఆ బాప్తిజాన్ని ఒప్పుకోలేదు, నిరాకరించలేదు. అంటే వాళ్ళు మారు మనసు పొందలేదు. కొంతమంది అయితే ప్రజలు సంకర్లు ఏం చేశారు, మారు మనసు పొంది. ఎందుకంటే యోహాను బాప్తిజం ఏంటి? మారు మనసు విషయమైన బాప్తిజం. ఆ విధంగా వాళ్ళు మారు మనసు పొంది బాప్తిజం పొందారు. ఈ పరిసయ్యులు, సద్దూకయులు ఏంటంటే యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, మేము పరిశుద్ధులని, మేము అబ్రహాము సంతానం కాబట్టి మేము నీతిమంతులని, మేమేం బాప్తిజం పొందాల్సిన పని లేదు, మేము పుట్టుకతోనే పరిశుద్ధులని. ఇలాగ క్రైస్తవులు చాలా మంది పుట్టు క్రైస్తవులు ఉంటారు. మేము పుట్టుకతోనే క్రైస్తవులు అని అభిప్రాయంతో జీవిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అలాగే. కాబట్టి అక్కడ వీళ్ళు మారు మనసు పొందలేదు, బాప్తిజం పొందలేదు, అంటే పశ్చాత్తాపడలేదు. పిల్లారా, అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ తరాన్ని నేను దేనితో పోల్చెదను అంటున్నాడు. ఈ జనాన్ని ఏ విధంగా నేను పోల్చి చెప్తాను, ఏ పోలికతో నేను చెప్తాను అని అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లల వృద్ధిని కానీ మీరు నాట్యవారైతే ప్రలాపించుటని కానీ మీరు రొమ్ము కొనవైతే రొమ్ము కొట్టుకొని మీరు ఏడవలేదు అన్నాడు. ఇదే నేను చెప్తూ ఉంటాను అనమాట. వాక్యం విన్నప్పుడు పిల్లారా, పిల్లల ద్రోహి అని అంటే అది మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఆ పిల్లలకు ఆ సంగీతం ఏం చేస్తారని చెప్పండి. మనము మెస్ యొక్క పాటలు బాగా వింటూ ఉంటాం. అందుకనే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ధైర్యం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. పాత నిబంధనలు పాటలు పాడుకుంటూ వాళ్ళు వెళ్ళేవారు. ఆ పాటల వల్ల ఆ యొక్క పాటల వల్ల ఏమొస్తుందంటే ఆ యొక్క ధైర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఆ విధంగా వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. అలాగే సంగీతం వలన కూడా దయ్యాలు పోతాయి. అందుకని చాలాసార్లు చెప్తున్నాం పిల్లలకి, ఏదో మా పిల్లల పక్క చక్కగా చదివిస్తున్నాం, ఏదో మా అబ్బాయి ఆ కాలేజీ చదువుతున్నాడు, మా అమ్మాయి ఈ కాలేజీ చదువుతుంది, ఓ పెద్ద పెద్ద ర్యాంకులు వస్తున్నాయి, బాగా మార్కులు వస్తాయి, కాలేజీ వాళ్ళు కూడా మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు, మీ అమ్మాయి బాగా చదువుతుందని చెప్తున్నారు. అలా చెప్పగానే పొందిపోయి చదివించుకోవద్దని నేను అంటలేదు. కానీ పిల్లారా, సంగీతం అనేది మనకి ఆ పిల్లలని చిన్నతనంలోనే లేకపోతే వాళ్ళకు వయసుకు వచ్చిన తర్వాత ఏదో ఒక సంగీతం ఎక్కడ నేర్పుతారా? చాలా మంది మత్స్యాకులు ఉన్నాయి. వాళ్ళ పిల్లలని ఎక్కడన్నా సంగీతం నేర్పడానికి సాయంత్రం వెళ్ళి నేర్చుకోవడానికి ఎవరు నేర్పుతారని ఎతికి ఆ విధంగా వాళ్ళని అక్కడ జాయిన్ చేసి వాళ్ళు వారానికి 3 రోజులు ఏమో వాళ్ళు నేర్పుతారు. వెళ్ళి ఆ సంగీతాన్ని పిల్లలు నేర్పించడం, చక్కగా పాటలు ఆ క్యాషియో వాయించడం, గిటార్ వాయించడం, లేకపోతే తబలా వాయించడం, ఈ విధంగా చేస్తుంటారు చాలా మంది. ఆ పిల్లలు అలా వాడగలరని. కానీ నీకు ఆ యొక్క పిల్లల పట్ల బాధ్యత ఉండదు.
పిల్లలు ఆ విధంగా పాటలు పాడాలి, మా పిల్లలు సంగీతం వాయించాలి, మా పిల్లలు క్యాషియో వాయించాలి, గిటార్ వాయించాలి, తబలా వాయించాలి, ఏమనుకో ఏదో సెల్ ఫోన్ కొనిచ్చాను చాలు, లేకపోతే వాళ్ళు చక్కగా ఏ చేసి పెడుతున్నాం చాలు, లేకపోతే అలాగే నేను బాగానే చూసుకుంటున్నానులే, చర్చిగా అందరూ అనుకున్నారు కదా చాలే అని అనుకుంటున్నావు. కానీ సంగీతము వాళ్ళని నువ్వు అలవాటు చేయడం వలన ఆ పాటలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ పాటలు నేర్చుకుంటూ వాళ్ళు దారి తప్పిపోకుండా ఉంటారు. ఎప్పుడు కూడా ఆ పాట నేర్చుకుంటే ఈ పాటకి సంగీతాన్ని గురించి ఆలోచిస్తారు, పాటల గురించి ఆలోచిస్తారు. ఆ విధంగా పిల్లలు ఆలోచనలు చెడిపోకుండా, వాళ్ళు దారి తప్పిపోకుండా, వాళ్ళ ఆలోచన అబ్బాయిల మీదకు అమ్మాయిల మీదకు పోయి వాళ్ళని వెంబడించుకుంటూ పోకుండా ఈ విధంగా సంగీతము, చక్కని పాటలు, మెస్సేజ్ల గురించి చక్కగా పాటలు పాడేటువంటి నాకు నేర్చుకుని సంగీతం ద్వారా ఆ విధంగా నా పిల్లల్ని నేను చూడాలని ఆశ కూడా లేకూడదు. ఏదో వండి పెడితే శుభ్రంగా తింటే కూర బాగుందా, అది బాగుందా, బాగుంది కూడా ఈరోజు ఈ తిను ఇది తప్ప నీవు వాళ్ళకి ఏమి నేర్పాలని నేను. అందుకని చాలా మంది పిల్లలు దారి తప్పిపోవడానికి కారణం అదే. వాళ్ళని పెంచవలసిన అందుకనే బాలుడు నడవలసిన త్రావుని వారికి నేర్పుము, పెద్దవాళ్ళకి దానిని తెలియకపోవడం. వాళ్ళని నువ్వు ఆ సంగీతం పాటల వైపు నేర్పి పంపించినప్పుడు వాళ్ళు నేర్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తా ఆ పాటల్లో ఆనందంలో ఉండిపోతారు, దారి తప్పిపోకుండా ఉంటారు. కానీ నువ్వేం చేస్తానంటే అది నేర్పాలని లేదు, కానీ దానికంటే ముందుగా ఎప్పుడు సెల్ ఫోన్ కొనిద్దామా, ఈరోజు డబ్బులు వచ్చేది వాడు కొనిచ్చేద్దాం, ఈ రోజు కొనిస్తే ఆయన కొనిచ్చేద్దాం, స్కూల్లో అడుగుతున్నారు, ఆ పాఠాలు అంటున్నారు, ఈ పాఠాలు అంటున్నారు. ఎంత డబ్బు అయినా సరే వాడు 5,000 కొనిస్తాడు, వద్దు నాకు 12,000 కావాలి. అదిగో వాళ్ళు చూడు 12,000 పెట్టి కొనుక్కున్నారు, వాళ్ళు చూడు బాబాయిలు చూడు, నాకు 14 చూడు, నాకు చిన్నాన్నోళ్ళు చూడు, నాకు మన మామూలు చూడు, నాకు నీళ్ళు చూడు, వాళ్ళు చూడు అంత ఖరీదులు కొనుక్కున్నారు. మనకంటే వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, మందే ఎక్కువ రేటుగా ఉండాలి. కాబట్టి 16,000 పెట్టుకోను, 20,000 పెట్టుకోను. ఈ విధంగా దానికోసం ఎంత ఖర్చు పెడతావు, అవి వాళ్ళు చూసి ఎంత పాడైపోతున్నా, వాళ్ళకి మెసేజ్లు పెట్టి లేకపోతే వాట్సాప్లు ఉపయోగించి ఎంత ఇదైపోతున్నా నువ్వు బాధపడుతుంటావు, కానీ దీన్ని ఆలోచన చేయదు. కాబట్టి సంగీతం ద్వారా దావీదు సంగీతం వాయించినప్పుడు సౌలును బట్టి దయ్యాలు అదేనా. కానీ నీవు కనీసం వాళ్ళకి నేర్పుదామని దాని గురించి ప్రయత్నం కూడా చేయను. ఎక్కడ నేర్పుతారా ఏమిటా లేకపోతే మత్స్య సంఘాలను ఎవరైనా నేర్పేవాళ్ళు ఎవరైనా విన్నారా, వాళ్ళ బోధన మనం గమనించాం. కానీ ఎవరైనా అక్కడ ఆ చర్చికి వెళ్ళిన ఎవరైనా ఉన్నారా, దగ్గరలో ఎవరైనా ఉన్నారా అని విచారించి తెలుసుకుని వాళ్ళకు సమయాన్ని కేటాయించి ఏమి పట్టించుకో. వెళ్ళానా, తిన్నానా, వండుకున్నానా, తిన్నానా, పిల్లలు పెట్టానా, వాళ్ళకి తైతక్కరాని బట్టలు కొనిచ్చానా లేదా, మెరుపు బట్టలు కొనిచ్చానా లేదా, కటింగ్ కోసం 300 ఇచ్చానా, 400 ఇచ్చానా, ఇదే చూసుకున్నావు తప్ప ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అందువల్ల పిల్లల గ్రోని అంటే మనకు ఆ పాటలు ఏం చేస్తాయంటే, ఇంట్లో నీ పిల్లలు సంగీతం వాయిస్తూ ఉంటే, చక్కగా క్యాషియో వాయిస్తూ ఉంటే, చక్కగా పాటలు పాడుతూ ఉంటే ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది, ఆ ఇంట్లో ఆనందం ఉంటుంది. కానీ ఏమి లేకుండా వాళ్ళు సెల్ ఫోన్ వాడతా వీడియో గేమ్లు ఆడుతూ ఉంటే ఆ ఇంట్లో సంతోషం ఉండదు. సాతాను శోధనలు ఉంటాయి, సాతాను అనేక సమస్యలు తీసుకొస్తాడు. సౌలులలో పనిచేసిన ఆత్మలు ఆ ఇంట్లో కూడా వచ్చేసి తైతక్కలాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఇంట్లో సంగీతం ఉన్నట్లు దయ్యాలు ఏమైపోతాయి చెప్పండి. సౌలు వదిలిపెట్టిన ఆ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఏదో ఒకటి పిల్లలకి ఏం చేయాలి, నేర్పాలి, చక్కగా వాయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే మా అబ్బాయికి ఆ సంగీతం వచ్చు, ఈ పాట పాడతాడు సంగీతంలో, ఈ సంగీతం ద్వారా ఈ పాట పాడుతుంది బాగా చాలా సంగీతంలో వత్సాకులు ఆ విధంగా చెప్పుకుంటారు. కానీ నీకు అది లేనే లేదు. సత్యంలో ఉండేవాడు నీకు పిల్లల్ని ఆ విధంగా పెంచుకుందామని లేదు. మిగతా వాటికైతే ఎంత డబ్బైనా ఖర్చు పెడతానంటావు, కానీ ఆ ఇంట్లో ఎవరు అవసరమైతే ఆ వస్తువులు ఈ వస్తువులు కొనేస్తావు, కానీ ఏ క్యాష్ ఎవరు కొనేయచ్చు కదా, నీకు పని చేయదు. లేకపోతే గిటార్ కొనేయచ్చు కదా,
కరువు, అవి కొనాలని నీకు ఆలోచన రాదు. అవి కొనాలన్న ఆలోచన ఇది కూడా అవసరమైందే. ఇంట్లోనే కాదు, మందిరంలో కూడా పాటలు పాడుతున్నప్పుడు చక్కగా క్యాష్ వాయిస్తారు. అలాగా ఆ పిల్లల్ని ఆ విధంగా వాడబడేలాగా ఆయన కార్యాల కోసం పెంచాలి. అందువల్ల నువ్వు ఆ విధంగా చేయనందువల్లనే నువ్వు ఆ పాటలు పాడడం ఇవన్నీ ఆ విధంగా పెంచకపోవడం వల్లనే వాళ్ళ ఆలోచనలు కూడా వేరువేరుగా లోకస్తుల ఆలోచనలు, లోకస్తుల మాటలు, లోకస్తుల వైపు ఉండడం, వాళ్ళ తలంపులు అన్ని కూడా ఆ విధంగా ఉంటుంటాయి. కారణం అది నువ్వు ఆ విధంగా జ్ఞాపకపోవడం అన్నీ. కాబట్టి సంగీతము దయ్యానికి భయం. ఏ సంగీతం సినిమా సంగీతాలు కాదు, సినిమా పాటలు కాదు. ఎందుకంటే సంగీతంలో ఆయన ఉన్నాడు. ఆ బైబిల్ చెప్తుంది సంగీతములతోనూ, బైబిల్లో రాయబడింది సంగీతములతోనూ పాటలతోనూ. చూడండి ఒకసారి మనం ఈ క్రీస్తు సంఘంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ గుంపు సంగీతాన్ని వాయించడం. చూడండి మనం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బుద్ధి చెప్పుచు, బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములను సర్వశక్తులతో గురించి గానము చేయొచ్చు. సమస్త విధములైనటువంటి జ్ఞానముతో మెస్సయ వాక్యము మీలో సమృద్ధిగా నివసింపలేది. సంగీతముల ద్వారా, పాటల ద్వారా కొంతమంది ఆ పాటల్ని బుద్ధి మార్చుకునేవారు అంటారు. ఆ పాటల ద్వారా బుద్ధి వచ్చేస్తూ కొంతమందికి. ఆ విధంగా పాటల ద్వారా, సంగీతము ద్వారా వాక్యం మన హృదయంలో నివసిస్తుంది అనమాట. కానీ ఇది వాళ్ళు చేయరు. అందరికంటే మా పిల్లలకు మంచి బట్టలు ఇచ్చాడా లేదా అదే నువ్వు ఆలోచించుకుంటావు. అందరికంటే మా పిల్లలు గొప్ప చదువులు చదువుతున్నారా లేదా, అందరికంటే మా పిల్లలు గొప్ప కాలేజీలో చదువుతున్నారా లేదా. మా పిల్లలు ఆ కాలేజీ చదువుతుంది, అమ్మ ఆ కాలేజీ చదువుతోంది. నేను ఎంత ఫీజు కట్టి చదివి, ఈ రోజులు ఎక్కువ ఫీజు కట్టి చదివించడం కూడా గొప్పగా ఫీల్ అయిపోతున్నాను. తక్కువ ఫీజు కట్టి చదివిస్తున్నావు అంటే నామూషిగా ఫీల్ అయిపోతున్నాను. అంత గొప్ప ఫీజు కట్టి చదివిస్తున్నావు తెలుసా. అదేందా ఈ చదివించుకొని ఏంటో బయట కూడా ఎక్కువ ఫీజులు ఉన్నాయి కాబట్టి ఏదో కష్టపడి నువ్వు చదివిస్తున్నావు అనుకుందాం. మరి దాని మీద ఉన్నంత శ్రద్ధ మరి ఆత్మ సంబంధమైనటువంటి వీటి మీద కూడా ఉండాలి కదా. అదేంటండి పాస్టర్ గారు బోర్డు ఫీజులు అండి చదివించుకోవాలి. సరే, చాలా కష్టపడేదో ఎక్కువ ఫీజు కట్టి చదివిస్తున్నాం అనుకుందాం. మరి ఆత్మ సంబంధంగా మరి ఆ సంగీతం పిల్లలకు లేకపోతే ఇంకోటి ఏదైనా ఆ పిల్లలకు నేర్పితే చక్కగా సంగీతంతో పాటలు పాడుకుంటాడు. అలా కూర్చొని సెల్ ఫోన్ కంటే ఎక్కువగా చక్కగా సంగీతాన్ని వాయించుకుంటూ పాటలు పాడుతూ దావీదు ఎలాగో, ఏమండి దావీదు ఎలాగో ఆ విధంగా అది పెద్దవాళ్ళైనా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆ పిల్లలే నేర్చుకోవాలని లేదు, పిల్లలు వాయించాలని లేదు, నువ్వు నేర్చుకునే పిల్లలు నేర్పచ్చు. కాబట్టి పిల్లలు ఆలోచించేయండి. సంగీతం అనేది ఏం చేస్తే ఎందుకంటే పిల్లలకు వృత్తిని కానీ మీరు నాట్యమానైతిని అంటే ఒక సంతోషం. ఎందుకంటే ఆ పిల్లలకు దేని సాదృశ్యంగా ఉందంటే ఒక సంతోషకరమైన వార్త, ఒక సంతోషకరమైన సమాచారం. ఆ రోజుల్లో మెస్సీ వచ్చాడు, ఆయన లోక రక్షకుడు, ఆయనే శరీరధారిగా సర్వశక్తిమంతుడే శరీరధారిగా వచ్చాడు. పాపమును క్షమించే అధికారం ఆయనకున్నది అని చెప్పి యోహాను ఆయన గురించి చెప్పడానికి ముందుగా పంపబడింది వాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మెస్సీనే కాదు, అసలు యోహాను చెప్పిన బాప్తిజాలు కూడా నమ్మడం లేదు. ఇంకా ఉన్నారంటే యోహాను ద్రాక్షారసం త్రాగుకి రొట్టె తినకు వచ్చాడు కాబట్టి దయ్యం పట్టిన వాడిని పిలుస్తున్నారు. అలాగే మెస్సీ అయినట్లయితే ఆయన తినచ్చు త్రాగుచూ ఉన్నాడు కాబట్టి ఈయన తిండిపోతాను, ఆయన పాపని సువార్త ప్రకటిస్తూ పాపల మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన పాపను అంటున్నారు తప్ప వాళ్ళు వాక్యాన్ని విని ఆయన వచ్చాడని చెప్పి వాళ్ళు మన మెస్సీ వచ్చాడని ఆ సంతోషంతో నాట్యమాడేవారు కదా. ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారో అలాగే ఈనాడు కూడా వాక్యాన్ని నీకోసం రేపు నక్షత్రంలో వచ్చాడు, మీరు రక్షించ
రక్షించడానికి వచ్చాడు, ముగ్గురితో తప్పించడానికి వచ్చాడని ఒక సంతోషకరమైన వార్త చెప్పాడు. నీవు కూడా సంతోషముగా అలాగ చప్పగా గాలి తీసినటువంటి బుడగలాగా ఉంటున్నాం అనమాట. మా చిన్నతనంలో కమ్మరోళ్ళు ఉండేవాడు, అంటే కుమ్మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇనప వస్తువులు తయారు చేశారు. బళ్ళుకు సంబంధించినవి, నాగలకు సంబంధించినవి, అంటే పనిముట్లు అనమాట. కత్తులు, కొడవళ్ళు వాళ్ళ దగ్గర ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఇలా అంటుండేవారు. ఇది దీనికెందుకు, దీనిపైకి, దీనికెందుకు, ఎందుకంటే గాలి దాని ద్వారా వెళ్ళిపోయి అక్కడ మంట చక్కగా నడుతుంటే కత్తులు బాగా కాల్చేసేవారు అనమాట. అవి పైకన్నప్పుడేమో ఉబ్బుతాయి, కిందకన్నప్పుడు నువ్వు కూడా అంతే. నువ్వేం చేస్తున్నప్పండి, కాసేపు ఇలా చెప్పినప్పుడేమో అంటావు. జ్ఞాపకం చేయాలి. మిగతా వాక్యం వెళ్తాను చెప్పలేదు అనుకోండి, అలాగా చెప్పబడి కూర్చోనంటాం. విన్న తర్వాత నీకు ఆ వర్తమానం నువ్వు వాక్య ప్రకారం ఉన్నావు అనుకో, నీ కోసం వచ్చిన సంతోషం ఉండగలగాలి. వాక్య ప్రకారం లేకపోతే మానవలసంగా పొందాలి. కాబట్టి ఆ రోజుల్లో ఆయన గురించి చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంతోషం, వాళ్ళకి సంతోషంగా లేదు. వాళ్ళకి సంతోషముగా ఎందుకంటే నాట్యం ఆడేవారు కానీ ఆయన వచ్చాడు, నా సంతోషం ఏం చేస్తుంటే నాట్యంగా మారుతుంది అనమాట. వాళ్ళకి ఆ సంతోషము లేదు. నువ్వు కూడా ఒక శుభ వర్తమానం చెప్పినప్పుడు, నేను రక్షించడానికి వచ్చాడు, నువ్వు వర్తమానం చెప్పినప్పుడు ఆ వర్తమానం విన్న తర్వాత సంతోషంతో ఆయన స్తుతిస్తూ ఆయనని మయపరచకుండా నువ్వు అలా కూర్చొని ఉంటే పిల్లలు వేదికలు కానీ నాట్యవారు రైతు ఈ తరం ఇలాంటి వారి, ఆ తరం ఎలాంటి నువ్వు కూడా ఆ తరానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళకి సంతోషం లేనే లేదు, నీకు ఎలా లేదు, వాళ్ళకు కూడా లేదు. అంటే నేను లేని వారి గురించి చెప్తున్నాను, ఉన్న వాళ్ళకు ఉండేమో అది ఆయనకి వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి పిల్లారా, నువ్వు ఎందుకనే నేను చాలాసార్లు వర్తమానం అయిన తర్వాత బాధపడి చెప్తుంటాను అనమాట. ఏంటి ఇంత సంతోషకరమైన వర్తమానం ఇచ్చినప్పుడు నేను ఆనందం మన పట్ల మీదండి, ఆనందంతో మోకరిల్లి ఆనందంతో స్థుతించకుండా స్తోత్రం 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 ఏదో బోధించకుండా అలా ఉంటున్నారేంటి అనుకుంటాను. ఈ వాక్యం గుర్తుకొస్తుంది అనమాట. అవునరా, వీళ్ళు అలాగే ఉండాలరా, అదే నీకు అలాగే పిల్లలు ఊది తిని కానీ నాట్యమాడైతిని అన్నట్టుగానే వీళ్ళు కూడా శుభ సంతోషకరమైన వార్త రెండవసారి నుంచి నేను తీసుకుని వెళ్తానని చెప్తూ ఉంటే నిలబడలేవు, కూర్చోవసా హాయిగా బండలా కూర్చొని ఉంటావు అనమాట. కాలు కదంతో చేయి కదంతో లేచి ఆలేదా ఆమెని స్థుతించము, కాలు కదుపో చేయి కదుపో, అలాగ మొద్దులాగా తిరగల బండలాగా రోల్లాగా ఏది కథ ఎప్పుడు చూసే కదలకుండా రాదు అనమాట. నువ్వు కూడా మందిరంలోకి వచ్చి కూర్చొని దగ్గర నుంచి ఏది కథలో మెదలో ఏమి లేవు. ఏనాడైనా ఆ సంతోషంతో మోకరిల్లి హల్లెలూయా ఆమేన్ ఆ సంతోషంతో నా నిజమా నాట్యమాడాలనిపించేది. 1996లో ఆరు ఇప్పుడైతే అది పడిపోయారు కానీ ఆమెకు వచ్చి వాక్యం ఇంటి ఇదే వర్తమానం విని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నిలిచి అనుకో నాట్యం అనేసేవారు. అంత ఆనందం వచ్చేసేటప్పుడు అయ్యగారి తర్వాత వర్తమానం వచ్చింది. రేపు చెప్తాను రెండవ రాత్రి సమయం మనం వెళ్ళిపోయే సమయాన్ని ఆనందించేవారు. ఇదేంటంటే వాళ్ళ గురించి చెప్తుంది నవ్వుతుంటాం. అంతేగాని నేను అది లేదేనా జీవితంలో, నాకు ఆ సంతోషం లేదు, ఆనందం లేదు అనేది మీకు ఇప్పుడు ఈ విధంగా ఆనందించేవాడు ఎత్తమడతారు గుర్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వచ్చాడన్నా, నిన్ను తీసుకొని వెళ్తానికి వచ్చాడన్నా, ఎందుకంటే ఐక్య విచారాల వల్ల ఆ విచారాల వల్ల ఇవి ఎప్పుడు తీరిపోతాయా, ఆ సమస్యలు ఎప్పుడు తీరిపోతాయా, ఈ విచారాలు ఎప్పుడు తీరిపోతాయా, ఈ బాధలు ఎప్పుడు తిరిగిపోతాయా, లోకంలో ఆ బాధలను ఈ బాధలు ఆ సమస్యలు ఎప్పుడు తిరిగిపోతాయా అని నేను బాధపడుతుంటే ఎప్పుడు ఈడేంటి ఇలా వచ్చాడు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు తీసుకుని వెళ్ళడానికి ఎవరికి కావాలండి? ఈ బాధలు తిరిగిపోతే చాలు, నాకు పరలోకపోతే ఏమొద్దు అని దగ్గర కూర్చోండి ఇది అదేగా. కాబట్టి ఈ నాట్యమాడే పెళ్ళను గ్రోవి ఈ వర్తమానం వదిలితే పెళ్ళను గ్రోవి వంటిది. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే వాక్య
వాక్యం తర్వాత వాళ్ళు వర్తమానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఖాళీకి కూర్చోలేరు, ఏదో ఆలోచిస్తా, ఎవరెస్తున్న పిల్లలకు కూర్చొని ఏదో ఆలోచిస్తా, స్కూల్లో పిల్లలు ఎవరు ఆలోచిస్తా ఇక్కడ కూర్చోరు. అర్థమైందా? ఏం చేస్తారు చెప్పండి? ఆ వర్తమానాన్ని బట్టి సంతోషముతో ఆనందముతో శరీరం ఏమైపోతుంది చెప్పండి? నాట్యమాడుతుంది, ఆయన నమస్కారం. యావేలు స్తుతించేదాను యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడే యావేలు స్తుతించేదాను. హల్లెలూయా. దావీదు వాలే నాట్యమాడే యావేలు స్తుతించేదాను. హల్లెలూయా. ఎందుకు నువ్వు అంత సంతోషంగా ఉన్నాయంటే ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. కానీ నీకు ఆ సంతోషం లేదు. ఎందుకంటే లోకంలో లోక బాధలు ఎన్నో వదిలిపెట్టుకున్నాడు. అర్థమైందా? ఆ బాధలన్నీ ఉంటే ఎక్కడ సంతోషించమంటావండి? ఎక్కడ ఆనందపడుతుంటావండి? వాళ్ళ మీద పెట్టుకుని బాధపడుతుంటాను నేను ఇప్పుడు కూడా. అర్థమైందా? మొన్న మా వీధిలో కావాలంటుంది, ఆ ఎక్కడ నా జీవితాన్ని సంతోషం ఉండదండి. ఆయన సంతోషం ఉంటే కదా మాకు సంతోషం ఉండేది. ఎప్పుడు ఆయన వాళ్ళ పక్కింటి మీద వాళ్ళ మీద ఏదో పెట్టుకుని బాధపడతా ఇంటూ ఉంటాడండి. ఇంకేం మాట్లాడు వాళ్ళకుండా పలకడం, మాకేం సంతోషం ఉంటుందండి, మాకేం ఆనందం ఉంటుందండి. ఆనందం కాబట్టి పిల్లలు ఎందుకు ఉంటుంది? అతను క్రైస్తవుడే, చర్చికి వెళ్ళేవాడే. కాబట్టి పిల్లలు నిజమైన క్రైస్తవుడు రెండవ రాకడలో సంతోషముగా ఉంటాడు. ఎందుకంటే వర్షాకాలంలో మనం చూడండి, అయ్యా పక్షులు ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటాయి. పశువులు కూడా ఆనందంతో కొర్రెలతో గంతులు వేస్తుంటే కాదు. ఎందుకంటే ఈ వర్షాల వల్ల ఎప్పటి వరకు గడ్డి లేకుండా కరువుతో ఎండుగడ్డి తింటూ మేము బాధపడ్డాం. ఈ వర్షాల వల్ల పచ్చని గడ్డి రాబోతుంది, ఆ పచ్చని ఆహారం రాబోతా ఉంది, రకరకాల ఆకులు ఇవన్నీ రాబోతున్నాయి. అలాగే కరువుల దూరం వల్ల మనము కూడా ఈ లోకము నశించి నూతనమైన రాజ్యం రాబోతూ ఉన్నది, 1000 ఏళ్ల పాలన రాబోతా ఉంది. ఏ చుక్క తర్వాత పగల మాత్రమే ఉంది. అందరి బట్టి నేను సంతోషిస్తున్నాను. పిల్లలతో ఊదుతున్నాను, పిల్లలతో నిలబడతా ఉంది. అందుకే నేను నాట్యమాడుతూ ఉన్నాను. అందుకనే మనకి రోజున సంతోషం. అదేనా? చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి? రోజు లోకంలో మనుషులకి మెసేజ్ గురించిన రక్షణ ఆయన వచ్చారన్న సంతోషం లేదు. కారణం ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా బాధపడుతున్నారు. కొంతమంది పెళ్లి అవ్వలేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. లేకపోతే కొంతమంది ఏమో వాళ్ళ మీద పెట్టుకుని బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితేనేమో చదువుల గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో పనుల గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఏమండి వ్యాపారాల గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉద్యోగాల గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు. రకరకాల బాధలు. ఆ బాధలు ఎప్పుడు ప్రార్థన లేదు, ఏమి లేదు. ఎప్పుడు కూడా వీటి గురించి బాధపడుతూ వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటే నువ్వేమో సంగీతం వాయిస్తే మాకు ఆ పిల్లలు ఇస్తే మాకు చిరాగ్గా ఉంటుంది, కానీ సంతోషం ఎక్కడ వస్తుందండి? అలా ఉంటున్నావు ఎక్కడుంది? ఇక అర్థమైందా? నీకు సంతోషంగా లేదు. కాబట్టి నిజమైన వదిలి ఏం చేస్తుంటే పిల్లలప్పుడు ఊదినప్పుడు వేపు నక్షత్రాన్ని చూసినప్పుడు ప్రకాశవంతమైన నక్షత్రము ఆ వర్తమానాన్ని బట్టి అది అత్యానందభక్తులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఈ యొక్క పిల్లల బట్టి మనం ఆనందపడి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తర్వాత ఆయన చెప్తున్నాడు చూడండి, పిల్లలకు ఊదితిని గాని
మీరు నాట్యమారైతిరి, ప్రలాపించితిరి గాని మీరు ఏమైతిరి. చూడండి, ఆయన ఆ ప్రజలు మారు మనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా ఆ విధంగా పరిచయం సర్దుకైన ఉన్న దానిని బట్టి ప్రలాపించాడు ఆయన. మీరు మారు మనసు పొందలేదు, వాళ్ళు ఏడవరైతిరి అన్నాడు. అంటే ప్రలాపిస్తూ బోధించారు, కానీ వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడి మార్చుకొని ఏడవలేదు. అందుకని తూరు సీదోరు పట్టణంలో మారు మనసు పొందినటువంటి పట్టణములారా, ఆకాశం వరకు హెచ్చించబడేవారా, నువ్వు పాతాల వరకు దిగిపోయాడు అన్నాడు. ఆనాడు వాళ్ళ యొక్క పాపాలను ఆయన గద్దించాడు, వాళ్ళ యొక్క దుర్బోధనలు ఆయన ఖండించాడు. అయినప్పుడు కూడా వాళ్ళు మారు మనసు పొంది ప్రలాపించలేదు, ఏడవలేదు. వాళ్ళు ఆయన ప్రలాపించి బోధించాడు, ఏడవలేదు. అలాగే కొన్నిసార్లు వర్తమానము, అయ్యో వీళ్ళు ఇంకా లోకము నాశనం కాబోతుంది, ప్రపంచమైన ఉగ్రతరాలు అవుతుంది, వీళ్ళు ఇంకా లోకం మీద మనసు కలిగి ఉన్నారే, ఆమె నేను వెళ్ళలేని చెప్పే స్థితిలో లేని. కొన్నిసార్లు అయ్యో వీళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత, వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత నిద్ర ముచ్చుతో ఇలా భ్రమించుకుని ఉంటున్నారు, ఆనందంతో స్థితించడం లేదు, లేదా వాళ్ళ యొక్క క్రియలు సరిగా లేకపోతే అవునాయన నేను ఒక కోపిష్టిగా బ్రతికాను, నన్ను క్షమించయా అయ్యా, ఇదిగో నేను ఒక పగ కలిగిన వ్యక్తిగా జీవించానయ్యా, నన్ను క్షమించయా, ఎందుకంటే ఇదిగో నేను ఒక గర్విష్టిగా జీవించానయ్యా, నన్ను క్షమించయా, ఇదిగో నేను ఒక తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తిగా జీవించానయ్యా, నన్ను క్షమించయా, ఇదిగో నేను నా భార్యను కొట్టడమో లేకపోతే నా భర్తను కొట్టడమో అలాగే నేను పగ తీర్చుకునే వ్యక్తిగా నేను ఉన్నానయ్యా, నన్ను అలా అన్నారు, నేను ఎలా అన్నాను, కోపంతో పగ తీర్చుకునే వ్యక్తిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించయా అని వాళ్ళ తప్పులను బట్టి వాళ్ళ పాపాలను బట్టి ఆయన ప్రలాపించి చెప్పినప్పుడు ఆ పాపాల విషయమై వాళ్ళు ప్రలాపించేవారు కాదు, ఏడ్చేవారు కాదు. నీవు కూడా అలాగే వాక్యం విన్న తర్వాత సంతోషించడం అన్నా, లేకపోతే ఆ వాక్యం విన్న తర్వాత నీ లోపాలను బట్టి నీ దోషాలను బట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందడం అనగా యారులు అన్నగా ఉండాలి. కానీ అది రెండు లేవనుకో. అందుకని ఆయన అన్నాడు, ఈ తరం వారిని దేనితో పోల్చుకున్నారగా, పిల్లలు పోయిన విధులు కానీ నాట్యం ఆడట్లేదు, ప్రలాపించింది కానీ మారు మనసు పొందియా ఏడ్చి మారు మనసు పొందట్లేదు అన్నాడు. నువ్వు కూడా అదే విధంగా ఉన్నట్లయితే ఆ తరము నువ్వు ఒకటే, ఆ తరంలో వాళ్ళు ఉన్నట్టే నువ్వు కూడా వాక్యం విన్నా కానీ నువ్వు వాక్య విరోధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రలాపించి చెప్పినప్పటికీ కూడా, బాధతో చెప్పినప్పటికీ కూడా నువ్వు మార్చుకోకుండా, అయ్యో నేను వాక్యానికి విరోధంగా ఉన్నానని మనసు మార్చుకోకుండా, ఏమి ప్రలాపించకుండా, ఏడవకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆ తరం వాడితో పోలుస్తున్నాడు. అంటే చెడ్డ తరం, అది చెడ్డ తరం. ఆ చెడ్డ బైబిల్లో చాలా సందర్భాలు చెప్పబడింది, ఈ చెడ్డ తరం అని బైబిల్లో చెప్పబడింది. ఆ చెడ్డ తరము సంతోషకరమైన వర్తమానం చెప్పిన వాళ్ళు సంతోషించలేదు. అంటే పిల్లలు పోయినప్పుడు వాక్యమానం లేదు, ప్రలాపించే వర్తమానం చెప్పినప్పుడు వాడు ఏడవలేదు. నీవు కూడా అలాంటి వర్తమానం ఉన్నప్పుడు నువ్వు సంతోషించకుండా, ఏడవకుండా నువ్వు మౌనముగా అలాగ కూర్చుంటున్నావు అంటే నువ్వు విడిచిపెట్టబడతావు. ఆ రోజులు ఆ తరంతో చెప్పాడు, మీరు పాతాల వరకు దిగిపోయింది అన్నాడు, మారు మనసు పొందలేదు కాబట్టి. నువ్వు కూడా సంతోషించకుండా, నువ్వు కూడా ఏడవకుండా కనుక ఉన్నట్లయితే వర్తమానం అయిన తర్వాత కూడా పిల్లరా నీవు పాతాల వరకు దిగిపోతావు, పాతాల వరకు వెళ్ళిపోతావు. ఒకసారి నువ్వు ఆలోచించుకో, నువ్వే ఆలోచించుకో. ప్రలాపిస్తున్నావా, సంతోషిస్తున్నావా, ఆనందముతో వర్తమానం ఉన్న తర్వాత ఆనందముతో ఆయన మయంపరుస్తున్నావా లేదా, నువ్వు కన్నీటితో నువ్వు ఏడుస్తున్నావా లేదా ఆలోచించి, అలాగేమీ లేకుండా నువ్వు బోధించుకొని, లేకపోతే నువ్వు అలాగ మొద్దులాగా కూర్చొని నువ్వు కూర్చున్నదాన్ని బట్టి అడుగు అరిగిపోతుందేమో, కుర్చీలు అరిగిపోతుందేమో కానీ నీ జీవితం మారట్లేదు. ఇది అర్థమైందా? ఇప్పుడు ఆయన బాక్సింగ్ ఉండేవారట, ఆయన ప్రార్థన చేస్తే మోకాలు గుంటలు గుంటలు పడిపోయాడు ఆయన గదిలో. కానీ మోకాళ్ళు గుంటలు గుంటలు పడిపోయినా అంత అడిగేలాగా ఆయన ప్రార్థన చేశాడు. కానీ ఆయన సత్యాన్ని తెలుసుకోలేదు, సత్యంలో లేడు ఆయన. కాబట్టి మీరు ఆలోచన చేయండి,
అలాగే నువ్వు కూడా కూర్చొని సాపలేరిగిపోవచ్చు, కుర్చీలేరిగిపోవచ్చు, కానీ నీ జీవితంలో ప్రలాపించడం అనేది ఏమి లేకపోతే ఇవి అడిగిపోయాయి, కానీ నీ జీవితం మారలేదు. అదేగా కాబట్టి నువ్వు ఆలోచించే, నీవు ప్రలాపించుతున్నావా, నాట్యమాడుతున్నావా, నువ్వు ఏడుస్తున్నావా, నాట్యమాడుతున్నావా, వర్తమానమైన తర్వాత ఆలోచించి. ఆ రోజులో పిల్లారా మెసేజ్ జన్మించాడనే వార్త విన్నప్పుడు ఆ వార్తను బట్టి లోక రక్షకుడుగా ఆయన జన్మించాడు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ దూతలు గాని, గొర్రెల కాపరులు గాని, ఈ జ్ఞానులు గాని సంతోషించారు. హల్లెలూయా, మేము ఆ రక్షకుని మేము చూసాము. హల్లెలూయా. అదే ఈ రక్షణ వర్తమాన విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావచ్చు, నువ్వు ఆలోచించుకో. వర్తమానమైన తర్వాత నువ్వు స్వరమెత్తి నువ్వు ఆయన స్తుతిస్తున్నావా, సంతోషముతో ఆనందముతో నాట్యమాడే వ్యక్తిగా ఉన్నావా లేదా ఆలోచన చేసుకో. నువ్వు వర్తమానమైన తర్వాత నీ యొక్క దోషములను బట్టి, అపరాధములను బట్టి నువ్వు ఏడుస్తున్నావా లేదా ఆలోచన చేసుకో. అదో ఇదో ఉండాలి. అవి రెండు నీ జీవితంలో ఏమిటైతే వాక్యం విన్న తర్వాత చాలాసార్లు చెప్తున్నాను, ఆనందమో కనపట్టలేదు, ఏడుపో కనపడలేదు, కొంతమందిలో కనపడుతుంది, కాదంటలేదు. కానీ వీళ్ళు అలాగ మౌనంగా కూర్చుంటున్నారంటే ఆ తరువాలలోనే ఉన్నారు వీళ్ళు. అదేనా వాక్యం విన్న తర్వాత ఏం చేస్తే, ఇప్పుడు చూడండి, సంగీతం అనేది ఏం చేస్తే మన హృదయాన్ని కదిలిస్తాయి. కదిలించినప్పుడు, అందుకని కదిలించినప్పుడు శరీరం అంతా కూడా కదిలిపోయి ఆ నాట్యం ఆడతారు అనమాట. కదిలించబడిన వ్యక్తి ఆనందంగా ఉంటాడు, ఆనందంతో నాట్యం ఆడతాడు. ఆత్మ కదిలించాలి. వర్తమానమైన తర్వాత కదిలించబడితే ఆ వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి, నాట్యం ఆడతాడు. కాబట్టి మీ ఆత్మ నేను కదిలించలేదు కాబట్టి, ఎందుకంటే నీలో ఆత్మ లేదు, లేకపోతే నువ్వు చల్లారిపోయి ఉన్నావేమో. ఆత్మ నీలో ఉందంటే ఈ మాటకు ఏమైపోతామంటే కదిలించాలి. అదైనా కడుపులో ఉన్న శిశువు ఏమవుతాడు, కదులుతాడు. అలాగే మెస్సీ యొక్క అంటే అక్కడ యోహాను యొక్క తల్లి, అలాగే మెస్సీయ తల్లి అంటే మరియ, వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏం కలిగించాలి, శిశువులు గర్భంలో వాళ్ళు ఏమైపోయారు, కదిలిపోయారు. కానీ నువ్వు కదిలిన ఆత్మ కదిలినప్పుడు సంతోషం రాలేదుగా అదే అని అడుస్తావు. ఆ కదలలేదనుకో ఎలా చూసి హల్లెలూయా ఆమేన్ అంటాం. ఎందుకంటే కదలలేదు కాబట్టి అలవాటుగా నేర్తుంటాం అనమాట. ప్రతి మాటకు అలవాటు ప్రార్థనలు, అలవాటు రాదని చెప్పడాలు, అలవాటు ప్రార్థనలు ఉంటుంటాయి. అది అలవాటుతో వచ్చేది ఉన్నందుకు నోటికి నీకు తెలియకుండా వచ్చేది నోటికి. నువ్వు అనాలను ఆ మాటను పెట్టాను, అరే ఎవరు స్వర్గలేసి అదే అంటాం. అది ఆత్మ కదలకు కాదు. మాట వినగానే నీకు ఆనందము బాధో కలిగి స్వరమెత్తి చెప్తా చూసావా, పిల్లలు కూడా వినబడగానే కథలకొచ్చి నాట్యమాటం జరుగుతుంది. ప్రలాపంతో కూడిన స్వరం వినబడగానే యాగం జరుగుతుంది. కథలకి అన్నమాట. ఆ కథలకు ఏ సేవకుడు చూస్తూ ఉంటారన్నమాట. ఎవరో కథలకు ఉందా లేదా, కథలంతబడుతున్నారంటే అతను జీవనట్టు లెక్క. కథలకుందంటే వాళ్ళు ఏమన్నాడు చెప్పండి, జీవం ఉన్నట్టు లెక్క. ఈయన మొట్టుకొట్టుగా కూర్చొని ఉన్నాడు వాళ్ళు చెప్తున్నారు కదా, ఏం చెప్పడం కూడా బద్దకే, ఆమెను చెప్పడం కూడా బద్దకే. చెప్పేశారుగా వినేసి కూర్చున్నానగా ఏదో ఆలోచన ఉంటుంది, అల్లు ఆమె చెప్తారు. అయ్యి వీళ్ళు చెప్పేశారా, ఇది చెప్తే బాగుందిలే తర్వాత చెప్దాంలే అని ఆగిపోతారు. ఈ టైపుల్లో ఆత్మ కదలకున్నట్ట వాక్యం ఎప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, కదలేక. ఆత్మాత్మ స్త్రీ ఉంది, ఆయన కూర్చుని వాక్యం ఉంది, ఆమెలో కథలకు వచ్చేసింది నేను పాపిని. తన జీవితంలో చేసిన కార్యాలని, తన జీవితం తను నడిచిన నడవడి అంతా కూడా గుర్తుకొచ్చేసి కదిలించబడి ఆయన దగ్గరికి ఏం చేసి చెప్పండి, ఏడ్చేసింది.
ఆత్మ కదిలించినప్పుడు నీకు సంతోషం అన్నా రావాలి, ఏడుపన్నా రావాలి. సంతోషం అన్నా రావాలి. వాక్యం విన్న తర్వాత నీకు వాక్యం వింటా ఉంటే ఆ కదిలించబడతా ఉంటారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది లేకపోతే నువ్వు చచ్చిపోయేటి సమానం. అందుకని ఆ తర్వాత సచ్చిన శవంతో సమానం. వాళ్ళ సిస్టర్ గారి వాక్యం చెప్పినప్పుడు అది చచ్చిన చేపలు ఏం చేస్తుంటే లోకాన్ని కొట్టుకుపోతుంటాయి, వాటితో కొట్టుకుపోతా ఉంటాయి. ఎక్కడ పోతాయో వాటికి తెలియదు. చచ్చిన చేపలు ఎక్కడికో పోతా ఉంటాయి, మాట వినవై వరదలో కొట్టుకుపోతుంటే అలా కొట్టుకుపోతా ఉంటాయి. కానీ నిజమైన చేపలు సముద్రంలో ఉంటే ఇలస, గోదావరి వరద వచ్చినప్పుడు ఏం చేస్తే చెప్పండి, అవి బయలుదేరుతాయి. బయలుదేరి ఆ వదలిటికి వ్యతిరేకంగా వినోదం వెళ్తాయి అనమాట. అప్పుడు వాడి శరీరం ఏమైపోతే మారిపోయి ఇలసకాత ఏమైపోతుంటే పొలుసుగా మారిపోతుంది. అలాగే ఈనాడు కూడా అది జీవము కలిగిన చేప నీటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లోకానికి వినోదంగా వెళ్తుంది అనమాట. లోకంతో చచ్చిన చేపతో లోకంతో పాటు కొట్టుకుపోతుంది. అది జీవం కలిగింది కాబట్టి కలుగుతున్నది, నిలబడుతున్నది. అలాగా జీవం ఏమైపో చెప్పండి, ఎవరమయ్యే మాట మీద ఆ మాటలు కొట్టుకుపోతుంటారు. ఎవరెవరు కబుర్లు మీద ఆ కబుర్లు కొట్టుకుపోతుంటారు. ఏది కనబడితే దాన్ని ఆలోచించుకుంటూ పోతుంటారు. ఏది కనబడితే దాన్ని ఆలోచించుకుంటూ పోతుంటారు. ఈ చచ్చిన చేపని కదలమయ్యి ఇక్కడ కూడా నువ్వు చచ్చిన చేపలోనే ఉంటే ఏమి రావు. చచ్చిన చేప బతికిన చేపకు తేడా తెలిసిపోతుంది. చచ్చిన చేప ఏం చేద్దంటే నీళ్ళు వేసినా చచ్చే ఉంటుంది, ఏ కదలదు. అవునా? చచ్చిన చేపలు తీసుకొచ్చి బకెట్లు వేసి బకెట్ నీళ్ళు నీళ్ళిపోయి కాదు. బతికిన చేపలు తీసుకొచ్చి బకెట్లు వేసి నీవు బకెట్ నిండా పోయి ఎక్కలేదు, చెమ్ము నీళ్ళు పోయి కానీ కదిలేస్తున్నామట. అలాగే జీవంతో ఉన్న చేప కూడా ఈ వాక్యమైన నీటి దగ్గరకు వచ్చేసరికి కదిలిపోతూ హల్లెలూయా హల్లెలూయా బయలుపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా, కదలాలి, ఆత్మ కదలిక. అక్కడ వాళ్ళలో కదలిక కనపడలేదు. ఆనందము మంచి విషయం చెప్పినా కానీ ఆనందం కనపడలేదు. ప్రలాపించే విషయం చెప్పినా కానీ ఏడవట్లేదు. వాళ్ళు చచ్చిన వాళ్ళు అలాగుంటారు, చచ్చిన సేవలు అలాగుంటాయి. చచ్చినోడు దగ్గరికి వెళ్ళి ఆ పెడకబెట్టి ఉన్నారు కూడా శవం దగ్గరికి వెళ్ళి మంచి మాట ఏమని చెప్పావు అనుకున్నాం. లేచి కూర్చొని సంతోషిస్తుందా? దానికి ఏమైనా అర్థం అవుతా? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు చెప్తే శవానికి ఏమైనా తెలుపుదా? ఏం తెలియదు, ఏం కదులుతుంది. నువ్వు కూడా అంతే కూర్చొని ఉంటావు. కానీ వాక్యం అయిన తర్వాత ఏమి ఆనందించడం ఏడవడం ఏముండదు. కూర్చొని నోరు తెచ్చుకొని కప్పలాగా ఏదైనా అలా కింద కూర్చొని ఊపుతూ ఉంటాం. బుర్ర ఎందుకు వచ్చావు? అందుకని ఆత్మ కదలికను బట్టి నా డాక్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి, మొదటి వెళ్ళగానే నాడి చెప్తాడు. కొట్టుకుంటుందా లేదా ఏం చేస్తారు చెప్పండి? కొట్టుకుంటుందంటే ప్రాణం ఉన్నట్టే లెక్క. అదేనా ఎక్కడ కూడా వాక్యం ఉంటున్న వెంటనే వీళ్ళు ఆనందిస్తున్నారా లేకపోతే దుఃఖిస్తున్నారా? దుఃఖిస్తూ ఉన్నారంటే ఆత్మ కదిలించబడి, ఆనందంతో ఉన్నారంటే ఆత్మ కదిలించబడి. అవి రెండు లేకుండా మౌనంగా కూర్చొని ఉన్నారంటే మౌనంగా స్థితించకుండా హల్లెలూయా రావకుండా ఇలా పెట్టి కూర్చోండి. ఎందుకంటే మీకు సిగ్గు రావాలని నేను అలా చేసి చూపిస్తున్నాను అనమాట. అలా ఉంటున్నావంటే నువ్వు చచ్చిన చేప కింద లెక్క. నువ్వు రావాలంటే కదిలితేనే, జీవం ఉంటేనే కదులుతారు, ఆయన పిలుస్తారు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆత్మ కదలిక, పరిశుద్ధాత్మ యొక్క కదలిక. చూడండి, మెస్సీ ఎప్పుడైతే జక్కయ్యకు బోధించాడు,
జక్కయ్య బోధించగానే, జక్కయ్య నువ్వు చేసింది పాపమయ్యా, నువ్వు పాపిగా ఉన్నావయ్యా, నువ్వు దోషిగా ఉన్నావయ్యా అని మెస్సే బోధించగానే జక్కయ్య కళ్ళ మట్టి నీళ్ళు ఆ విధంగా కారుతూ వచ్చేసి ప్రలాపించాడు. అప్పుడు ఆయన అన్నాడు, అతడు మారు మనసు పొందాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇతరులో ఆత్మ కదలిక, నా మాటలు వినగానే అతను కదిలించబడ్డాడు. కాబట్టి అలాగే శిలంబే దొంగ ఉన్నాడు. ఆ శిలంబే దొంగ అతను అన్నాడు, ఆయనకైతే పిల్లలు మనకైతే ఇది తగులు కానీ ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయన అన్నాడు, మెస్సీ అన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండేవాడు కానీ ఆ శిలువ మీద వేలాడుతూ సంతోషించాడు ఆయన మనుషులు. కానీ నీకు అతను సంతోషంగా వార్త చెప్పినా నీకు ఆనందం లేదు. ఎందుకని? లోక విషయాలు చెప్తే ఆనందిస్తాం. లోకంలో వాళ్ళు ఎవరన్నా అక్కడెక్కడిక్కడ విషయాలు ఏమైనా జరిగిన వరకు లోక విషయాలకైతే బాధపడతావు, ఏడుస్తావు. అదేగా లోక సంబంధమైన వాటికైతే ఏడ్చేస్తాం. లోక సంబంధమైన ఆనందాలకైతే, లోక సంబంధమైన సినిమా పాటలకైతే, లోక సంబంధమైన వాటికి డాన్స్ వేస్తాం, చింది వేస్తాం. ఆ యొక్క లోక సంబంధం వాటిని బట్టి సంతోషిస్తుంటాం. అలాంటి వాళ్ళకి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆనందంగా, ఆత్మ సంబంధ విషయాలు ఆనందంగా ఉండవు. ఆత్మ సంబంధ విషయాలను బట్టి వాళ్ళు ఏడవలేదు. కాబట్టి అందుకని ఈనాడు ఆయన అదే అన్నాడు, ఆత్మ కదలిక ఎవరికని ఉంటారు వారే దుఃఖిస్తారు, ఆనందించగలుగుతారు. అదే ఆత్మ కదలిక లేని వాళ్ళు లోకాత్మ కలిగిన వాళ్ళు ఉంటారు. ఆత్మ కదలిక లేకుండా లోకాత్మ కలిగిన వాళ్ళకి లోకాత్మ కలిగిన విషయాలు ఆనందంగా ఉండవు. ఆయన వచ్చాడు, ఇది తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు, బాప్తిజం తీసుకో, నువ్వు రక్షణ పొందు, ఆయన పరిపాలన రాబోతుందంటే నాకు ఏ వద్దు, నాకు లోకంలో అవి గణించి ఇవి గణించు, అక్కడ తీసిపో, ఇక్కడ తీసిపో, నన్ను ఆ స్నేహితులు తిరగని, ఈ స్నేహితులు తిరగని చాలు, అవి కోరుకుంటారు వాళ్ళు. అప్పుడు వాటి దగ్గర తీసుకుపోతే ఆనందపడిపోతుంటారు. లోక స్నేహితులు కనపడినప్పుడు, లోకస్తులు కనపడినప్పుడు, లోక సంగీతాలు విన్నప్పుడు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. ఆయన వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చారంటే ఆనందం ఉండదు. అర్థమైందా మీకు? లోకంలో ఏదో అక్కడెక్కడ ఏదో జరిగిందని అనుకోండి ఏడ్చారు. కానీ వాళ్ళ దోషాలను బట్టి వెళ్ళారు, వాళ్ళ పాపాలను బట్టి వెళ్ళారు. అర్థమైందా మీకు? వర్తమానం ఏడుపు రాదు. అందుకని నేను ఏమనుకుంటా అంటే, మా అమ్మాయికి ఏం మార్పు ఉండలేదు, దానికి సంతోషం ఉండలేదు, ఏడుపు ఉండలేదు. మేము ఎంత బాధపడుతున్నాం కానీ మా వాళ్ళకి ఏడుపు ఉండలేదు, మా సంతోషం ఉండలేదు. అది తెలియనైతే లేదు, అందుకని అర్థంగా ఉండలేదంటే ఏమైపోయి సత్యం ఉండదు. ఆత్మీయ ఏమైపోయి చెప్పండి. గొర్రెపిల్ల జీవగ్రంథాలకు పేరు మనకి ఈ రోజు రేపైనా కదిలించబడతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళలో లేదు కాబట్టి, ఆత్మ వాళ్ళలో లేదు కాబట్టి, అందుకని ఈ తరము వారందరూ ఆత్మ లేని వారు, పరిశుద్ధాత్మ లేని వారు. అందుకనే సంగీతము వాయించితిని కానీ, లేకపోతే పిల్లలు బోధించిన కానీ వారు నాట్యమారు రైతుని, ప్రలాపించితిని కానీ వారు ఏడవరైతుని అన్నాడు ఆయన. ఈ రోజు కూడా ఆయన అదే చెప్తూ ఉన్నాడు. ఆయన కదలిక ఏదో చెప్పిన వాళ్ళలో ఒక కదలిక లేదు. అపోస్తులైన పౌలు గారు ఉన్నారు. పౌలు గారిని చూడండి, అప్పటి వరకు కూడా చెడ్డాత్మ యొక్క కదలికతో ఉన్నారు. ఆ యొక్క పరిశీలన, లేకపోతే సద్దుకైలు, లేకపోతే ఆ యొక్క ఆ యొక్క ఏడో సంబంధమైన మత పెద్దలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యాలకు ఉపయోగించుకుంటున్నారు. లోకాత్మలో సౌలుగా పిలువబడుతున్నాడు అతను. కానీ అతను ఒక సమయంలో పరిశుద్ధాత్మ తాకగానే సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావు,
ఆ వెలుగులు చూసి అతను ఏమైపోయారు? బోర్ల పడిపోయాడు. కళ్ళు కూడా ఏమైపోయాడు చెప్పండి? చూపు కనపట్టలేదు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ తాగిన తర్వాత అతడు కదలిక వేరుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కదిలించబడుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావంటే ఆత్మ లేనప్పుడు ఏ కదలిక ఉండదు. మారు మనసు పొందట్లేదండి, మారు మనసు పొందట్లేదండి. ఎక్కడ పొందుతారు? అర్థమవుతుందండి? ఎక్కడ పొందుతారు వాళ్ళు? బాప్తిజం పొందట్లేదండి, ఎక్కడ పొందుతారు వాళ్ళు? వాక్యం ఉన్నప్పుడు కదలుకుంటేనే అని ఆత్మ కదిలించాలి. నువ్వు చెప్పినంత మాత్రం జరుగుతుందా? నువ్వు చెప్పినంత మాత్రం అవుతుందని అవ్వదు. ఎవరు కదిలించాలి? ఆత్మ కదిలించాలి. నువ్వు బాప్తిజం పొందు, నువ్వు రక్షణ పొందు, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని ఆత్మ కదిలితే జరుగుతుంది తప్ప మనం చెప్పినా కానీ ఏమి పని అవ్వదు. ఆత్మ నిత్యం చేయాలి, కదిలించాలి. ఆత్మ చెప్పకపోతే కదిలించబడడు. ఏమాత్రం బాప్తిజాన్ని పొందడు, రక్షించబడడు. పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మలందరూ కుమ్మరించబడి ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళందరికీ ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళకొక మార్గం బయలుపరచబడింది. ఆ నామములోనే రక్షణ. 3,000 మంది బాప్తిజం పొందారు, కదిలించబడ్డారు. వాళ్ళందరూ ఆత్మ కదిలించింది. ఎందుకు కదిలించింది? ఆ యొక్క పేతురు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు, ఆ వర్తమానం విన్నప్పుడు వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది మేము రక్షణ పొందాలి, మేము రక్షణ పొందాలి, పాపం నుండి బయటకు రావాలి. ఆ వర్తమానం విన్నప్పుడు వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళ ప్రణాళిక నుంచి ఏడ్చి, వాళ్ళు ఆ వర్తమానాన్ని బట్టి ఏడ్చేసి మేము దోషులని, మేము అపరాధులని ఒప్పుకొని వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు సంతోషించారు. ఆయన హల్లెలూయా. తర్వాత వర్తమానం అంతా కూడా పిల్లల గురువులే ఉన్నారన్నమాట. వాళ్ళు సంతోషం ఉంది. అందుకని వాక్యం విన్నప్పుడు ఎవరు కదిలించబడ్డారో వారు నోరెత్తి స్వరవెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు కదిలించబడినోడు, కదిలించబడినోడు అతను అలా కూర్చొని ఉంటారు. అడుగు అంటే అప్పుడు నుంచి అడుగుతూ ఉంటారు. ఎవరొకరు కదిలించాలి, నెట్టాలి. నాకు తెలిసిన ఒకటి ఆటో ఉంది. ఆటో ఎలా ఉందో తెలుసా? దానికి ఇంజిన్ అంతా కూడా బాగుంది, పెట్రోల్ ఉంది. ఇలా స్టార్ట్ చేయగానే చర్రమని వెళ్ళిపోయింది. ఇంకొకరు ఆటో ఉంది, నెట్టాలి దాన్ని, దాన్ని తాడు పెట్టి లాగాలి దాన్ని. ఆ టైప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. అడుగు అల్లు చెప్పు, గోలు కూర్చున్నానికి ఆమెను చెప్పు, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రలాపించు, లేక సంతోషంతోనే నేను స్తుతించు అని చెప్తేప్పుడు ఆ ఇంజిన్ ఎలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోద్ది, ఆటో ఎలాగ స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడు. ఏమి కదలగలేని ఎవరో మీరు నెట్టి తోసే విధంగా మీలో ఆ ఇంజిన్ లాంటి పెట్రోల్ మీద పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు ఎవరు చెప్పరు. ఈ స్వరం వినగానే ఈ స్వరం వెళ్ళి ఆన్ చేస్తారు అన్నమాట. అంతే. అప్పుడు హృదయంలో ఉన్న ఆత్మ దాన్ని బట్టి హల్లెలూయా ఆమేన్ స్తుతించండి. ఆ కథలకున్న శరీరమే మార్పు చెంది ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఏలియా పరిశుద్ధాత్మ కలిగిన వాడు, ఏలియా పరిశుద్ధాత్మ కలిగిన వాడు కాబట్టి సర్వశక్తిమంతుడు. నువ్వు బేతేలుకి వెళ్ళయా ఏలియా, ఎరుకోకు వెళ్ళయా, యుద్ధానికి వెళ్ళయా అంటే వెళుతూ ఉన్నారు, కదులుతూ ఉన్న మాటలు కదిలి వెళ్ళిపోతా ఉన్నారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకపోతే అక్కడే ఉంటుంటాడు, ఆ బేతేలులోనే ఉంటాడు, లేకపోతే గిల్గాల్లోనే ఉంటాడు. ఎంతకి ముందుకెళ్ళడం కదలిక. ఆత్మ యొక్క ఏం చెప్పండి? ఆత్మ కదిలించబడిన వారు వర్తమానం అయిన తర్వాత, వాక్యమైన తర్వాత ఆత్మ కదిలించబడిన వారి ఆత్మ కదలికను బట్టి సంతోషముతో ఆయన స్తుతిస్తారు. లేకపోతే బాగా తప్పులు కనపడితే మారు మనసు పొంది
లోకాన్ని విడిచిపెట్టి నన్ను క్షమించిన ఆయన అని ఏడుస్తాను. ఆ రెండిట్లో నీ జీవితంలో ఉన్నట్లయితే నిజముగా నువ్వు ఆత్మ కథలకు ఉన్నట్లయితే. కానీ వాక్యం విన్న తర్వాత ఏ కథలకి లేకుండా వచ్చావు వెళ్ళిపోతున్నావు, వచ్చావు వెళ్ళిపోతున్నావు, ఏమి పని చేయదు. నువ్వు రావు ఆత్మ కథలుగా నీలో లేదు. ఎక్కడ కూడా వచ్చి కూర్చొని ఏం చేస్తా చెప్పండి, గురువుతూ ఉంటావు, నిద్రపోతుంటావు. ఇలా ఉంటే రాలేదు. అందుకని పిల్లారా మీరు ఆలోచించేయండి. కదలిక 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 కదలిక. చూడండి, లోతుతో చెప్పాడు ఆయన, ఈ పట్టణం నాశనం కాబోతుంది విడిచి రమ్మని చెప్పినప్పుడు ఆత్మ కదిలించింది అతన్ని. కదిలించగానే ఏం చేశాడు చెప్పండి, లోకాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన ఎక్కడికి ఏం చెప్పాడు దాన్ని చేస్తున్నాడు. ఆత్మ కదిలించా. ఆ స్వరం ఏం చేసింది చెప్పండి, కదిలించు. నిన్ను కూడా ఏం చేయాలి, ఆత్మ చెప్పినంత మాత్రం అవ్వదు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే కదిలిస్తుంది, లేకపోతే కదిలించు. మాట ఎందు క్రియలు ఆయన నామం ప్రార్థన చేసుకోమన్నావు అనుకోండి, నువ్వు మాట్లాడబోయే ముందు ప్రార్థన చేసుకో, ధర్మం చేసుకోబోయే ముందు ప్రార్థన చేసుకో. ఎందుకని ఆత్మ నిన్ను కదిలించట్లా. ఆత్మ కదా, అదే ఆత్మ గనక ఉన్నట్లయితే ఆ మాట ప్రకారం నడుస్తుంది. అదే ఆత్మ కదలికంట. అదే ఆత్మ లేదనుకోండి, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన చేసుకోండి, ఏమి ప్రార్థన చేసుకో, ఏమి చేసుకోండి. కారణం ఎందుకని ఆత్మ కదలించడం. కాబట్టి ఆత్మ కదలిక. చూడండి పిల్లారా, రెబెకాను మనం చూసినట్లయితే ఎలియాజరు వచ్చినప్పుడు ఆమెను ఆత్మ కదిలించింది. ఎలియాజరును కూడా ఆయన బయలుపరిచాడు, ఆత్మ కదిలించింది ఆమెని. అప్పుడు ఆత్మ కదిలించగానే ఎలియాజరును చేర్చుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వర్తమానం ఆ రాత్రి అంతా ఉంది. తెల్లవారుజామున లేచినప్పుడు ఆత్మ, అమ్మా నువ్వు కూడా వెళ్ళినవా, వెళతానంది. ఆత్మ ఏం చేసి చెప్పడానని కదిలించింది. కదిలించింది కాబట్టి మమ్మీ ఎవరు చేయలేదు, నెట్టలేదు. వాక్యం అయిపోతారు అన్ని మీరు చెప్పమన్నారు కదా పాస్టర్ గారు, చెప్పు అనలేదు ఎవరు. వాక్యం అయిపోయిన తర్వాత వారికి మంచి వర్తమానం ఇచ్చేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నారు కదా, చేతులెత్తి అలా ముద్దులా కూర్చున్నారేంటి, చెప్పు అని ఎవరు చెప్పలేదు. ఆత్మ చేసి చెప్పండి, కదిలించింది. అందుకనే పిల్లారా, ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కకి మనము నీళ్లు పోస్తే చాలు, ఎరువు వేస్తే చాలు, అదే ఎదుగుతుంది. ఏమి చేయక్కర్లేదు నిజం. ఎందుకంటే దానిలో జీవం ఉంది కాబట్టి. చచ్చిపోయే చెట్టు కానీ నీళ్లు పోసినా ఎరువు వేసినా ఏమి ఉపయోగపడదు. ఏమి కథలు ఎప్పుడు చూసాడు అలాగే ఉంది, వెళ్ళిపోయేది. కానీ పిల్లారా, నిజంగా జీవం కలిగినటువంటి విశ్వాసి వర్తమానం విన్నప్పుడు రోజు రోజుకి కదిలిపోతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు అన్నమాట. రోజు రోజుకి అల్లెలు చెప్పడంలో, ఆమెలు చెప్పడంలో రోజు రోజుకి అతడు ఎక్కువగా స్థుతిస్తూ మహిమపరుస్తూ పెరుగుతూ ఉంటాడు అన్నమాట. రోజు ఒక గంట ప్రార్థన చేసే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ప్రార్థన పెరిగిపోతుంది. ప్రేమ పెరుగుతా ఉంది, విశ్వాసము పెరుగుతా ఉంది, సహనము పెరుగుతా ఉంది, ఓర్పు పెరుగుతా ఉంది. ఆత్మ కదలిక జీవం ఉంది కాబట్టి. నీలో జీవం లేదనుకో, వింటుంటావే కానీ పెరగవు. ఎండిపోయిన చెట్లు అవి కోపముతో, కక్షతో, ద్వేషముతో, పగతో, దురాలోచనలతో, చెడు స్నేహాలతో, చెడ్డవాళ్ళతో తిరుగుతూ, అన్యులతో తిరుగుతూ, లోకస్తులతో తిరుగుతూ, లోకస్తులు ఎక్కడ కనపడతారా, లోకస్తులు కుర్రాళ్ళు ఎక్కడ కనపడతారా, అమ్మాయిలు ఎక్కడ కనపడతారా, అబ్బాయిలు ఎక్కడ కనపడతారా అని తిరుగుతూ ఉంటాం అన్నమాట. కారణం ఏంటి, ఎండిపోయిన కొమ్మని. జీవం ఉన్నట్లయితే వాటెవరి నుండి తెగిపోతుంది, వాడి స్నేహాల నుండి, ఆ బంధాల నుండి తెగిపోయి అదే కథకు ఆత్మ కదిలించినట్టు వారితో సహవాసం చేయాలి. అట్టి వారితో స్నేహం చేయబడి ఆత్మ కదిలించినప్పుడు
నాకు మంచి వర్తమానం చెప్పారని సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆత్మ కదలిక, నువ్వు సంతోషించడము, అలాగే నువ్వు ఏడవడము, నీ తప్పులు బట్టి ఏడవడము, నీ వాక్యమును బట్టి సంతోషించడము. నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు అనుకో సంతోషపడుతుంటావు. వాక్యానికి ఏదైనా లోకానికి ఏదైనా అనుకూలంగా ఉన్నావు అనుకో క్షమించిన ఆయనని ఏడు చేస్తావు. ఆ రెండు నీ జీవితంలో ఉన్నట్లయితే ఆత్మ కథలకు ఉన్నట్లు లెక్క. నేను వస్తున్నావు, పోతున్నావు, వింటున్నావు, వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా అడిగి తిరుగుతున్నావు ఊరి మీద. అర్థమైందా? సైకిల్ వేసుకుని బండి వేసుకుని తిరిగేస్తూ ఉంటాం. రావు, ఆత్మ నిన్నేం చేయట్లేదు, కదిలించలేదు. నిద్రలేసి ప్రార్థన చేసుకుని ఎవరు కదిలించాలి? ఆత్మ కదిలించాలి. ఆత్మ మీరు ఏంటో చెప్పండి, కదిలిస్తే కదిలించి ఆత్మే అలా కదిలించి మారు మనసు కదిలించి చెడు బాత్రూమ్ దగ్గర తీసుకొని వచ్చి పరిశుద్ధ ఆత్మని వరాన్ని పొందుకుని ఎలా చేసేది చెప్పండి, పరిశుద్ధ ఆత్మే. ఆయనే ఆ కార్యాన్ని చేస్తాడు. కాబట్టి పిల్లారా, ఆత్మ కదలిక ఎవరిలో అయితే పనిచేస్తుండదో, ఎవరిలో అయితే ఆత్మ కదలకూడదు, చెప్పాను కదా, ఆత్మ కదిలించమని ఏం జరుగుతుంది చెప్పండి, సంతోషం అన్నా ఉండాలి, దుఃఖం అన్నా కలుగుతుంది. ఆయన మాట విన్నప్పుడు, పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఆత్మ కదిలించిన దాన్ని బట్టి వారు కలిగి ఉన్నటువంటి స్థిరాచార ఆస్తులను కూడా అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టేశారు. స్థిరాస్తులంటే భూములు, ఇల్లు అలాంటివి. చరాస్తులంటే ఒక చోటుకు తీసుకెళ్ళి, ఇవి ఒక చోటుకు తీసుకెళ్ళేవి కాదు. అది నమ్మేసి, అంటే చరాస్తులంటే ఒక చోట నుండి ఒక చోటుకు తీసుకెళ్ళి, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అపోస్తుల పాదం దగ్గర తీసుకొచ్చి పెట్టేశారు. సమస్తమును పెట్టేశారు. ఎవరు కదిలించారని? ఆత్మ కదిలించింది. హల్లెలూయా. అందువల్ల ఆత్మ కదలిక ఆయన వచ్చాడని చెప్పినప్పుడు, ఎత్తబడే సమయం అయినప్పుడు, లోకాన్ని విడిచిపెట్టబడినప్పుడు సంతోషంగా లోకాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా, సంతోషముగా. అందుకని పిల్లలు గ్రోహుతుంది కానీ, అందుకని ఇప్పుడు ఆయన పిల్లలు గ్రోహుతూ ఉన్నాడు. పిల్లలు గ్రోహుతుంది కానీ నేను నాట్యమాడైతిని. కాబట్టి నువ్వు ఆలోచించే, పిల్లలు వాళ్ళు ఊరుతుండగా నువ్వు నాట్యమాడుతున్నావో లేదు నువ్వు ఆలోచించే. కూర్చొని ఉండదు నువ్వు, నాకు కాదులే వర్తమానం, నా గురించి కాదు అనుకో, నువ్వు ఆలోచించుకో. నువ్వు బండలా కూర్చొని ఉన్నావేమో, ఒకవేళ కదలక లేకుండా బండ కదలదు, ఎవరికి దాన్ని దొల్లించాలా, లేకపోతే ఎందుకంటే దానికి జీవం లేదు, బండకి జీవం లేదు. మనుషుడు తయారు చేసుకుని ఈ యొక్క వస్తువులు ఉంటాయి, ఏంటి బండతో తయారు చేసిన తిరగలి, ఇవన్నీ కూడా ఎవరు దొర్లించాలి. అలాగే నిన్ను కూడా రోజు లేకపోతే ఆదివారం నిన్ను కూడా చర్చికి ఎవరు దొర్లించుకుంటూ రావాలి, లేకపోతే రావును. ఎందుకంటే ఆదివారం రాగానే పరిశుద్ధ మందిరానికి వెళ్ళాలని కదలిక ఉండదు. ఇంటి దగ్గర ఎప్పుడు ఉండమంటారా? ఇంటి దగ్గర ఎప్పుడు ఉన్నావా? ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నావా? వీడియో గేమ్ చూసుకుంటా ఉన్నావా? ఏదో బలవంతంగా తిడుతున్నారని, వెళ్ళకపోతే ఏదో అంటారేనో ఈ విధంగా వస్తున్నట్టు నేనేమో చెప్పండి. ఆత్మ కదలకుండా నువ్వు ఎవరు నిలించుకురావక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. మీరేంటంటే పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి వచ్చారు. ఆత్మ కదలిక, పాటలు పాడించేది ఆత్మ కదలిక. ఆత్మ కదిలించి పాటలు పాడేలాగా చేసింది, ఆత్మ పరిచర్యలు చేసేలాగా చేసింది. ఆత్మే ఆ కదలిక ఆత్మ నీలో ఉన్నప్పుడు అన్నింటిలో కదిలించి, ఆ వాక్యాల ప్రకారంగా విన్న వాక్యం విన్నప్పుడు అది కదిలి, ఆత్మ కదిలించి ఆ వాక్య ప్రకారంగా నేను నడిచేలాగా చేసేది పరిశుద్ధాత్మే. ఆత్మ కదలిక కలిగిన వారు పిల్లల గ్రోహను బట్టి సంతోషించి వారే ఎత్తమాత్రం గుర్తుపెట్టు. హల్లెలూయా. అయ్యో, ఎప్పుడైతే నేను లోకాన్ని ప్రేమించాను, లోకములోని వాటిని ప్రేమించాను, లోకములో వాటిని ప్రేమించొద్దు నాయన. నాయనా, ఆ నాయన నన్ను క్షమించు నాయనా, ప్రేమించకుండా సహాయం చేయ నాయనా అని ఎప్పుడైతే ఇప్పటివరకు లోకంలో వాటిని ప్రేమించినందుకు నన్ను క్షమించాయా అని ఏడ్చి ఇంకా దాని లోకంలో ముట్టకుండా
అంటే నువ్వు లోకం మీద మనసు పెట్టకుండా ఉంటావు, ముట్టకుండా ఉంటావు. ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఎత్తబడతావు. అందుకే కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీ మీద ప్రేమను బట్టి ఆ లోకం మీద ఏదైనా మనసు పెట్టామనుకోండి, ఏదో ఒక శిక్ష వచ్చేది, ఏదో ఒక శోధన వచ్చేది. ఎందుకు శోధన వస్తుందా, ఎందుకు శిక్ష వస్తుందా ఒకసారి నన్ను ఆయన అడిగాడు. అడిగితే నేను అన్నాను, నేను వాక్యం విని ఒకవేళ లోక సంబంధం అయిపోయినా నువ్వు మనసు పెట్టుకుంటున్నావేమో, లేకపోతే లోక సంబంధమైన ఏమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకున్నావేమో, నువ్వు ఏదైనా లోక సంబంధమైనటువంటి ఆ బిల్డింగ్ల మీద కానీ, లోక సంబంధమైన డబ్బు మీద కానీ, లోక సంబంధమైన నగల మీద కానీ, లోక సంబంధమైన చీరల మీద కానీ, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క బట్టల మీద కానీ, లోక సంబంధమైన వాటి మీద వీటి మీద మనసు పెట్టుకుంటున్నావేమో. ఆ మనసు వాటి మీద పెట్టుకోకుండా ఉండడం కోసమే నేను ఆయన శిక్షిస్తున్నాడేమో. కాబట్టి ఒకసారి పరిశీలించుకో. అంటే వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని పరిశీలించుకుంటే అతని జీవితంలో ఎప్పుడైతే లోకసభ వాడి మీద మనసు పెట్టుకున్నప్పుడల్లా అతను శిక్ష వచ్చాయన్నమాట. ఇంకప్పుడు అన్నాడు, నిజమే పాస్టర్ గారు మీరు చెప్పింది నిజమే నాయన, ఇంకెప్పుడు కూడా ఆ విధంగా లోకసభ వాడి మీద మనసు పెట్టుకోకుండా సహాయం చేయాలి ప్రార్థన చేసుకున్నాడు. అది ఆయన ప్రేమ. ఈ మనసు మరినప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి, శిక్షిస్తుంటాడు ఆయన. ఏదో ఒక గొడవ వచ్చేస్తుంది, ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతాడు, ఏదో ఒక చిక్కు వచ్చి పడిపోతుంది. అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమించేవాడు ఆయన ఏం చేస్తాడు, గద్దించి శిక్షిస్తూ ఉంటాడు. అది ఆయన ప్రేమ లేదనుకోండి వాళ్ళ మీద లోక సంబంధం. నేను లోక సంబంధం మనసు పెట్టుకుని ఉంటున్నాను కదా, లోకరీతిగానే ఉంటున్నాను కదా, నాకేం రావట్లేదే, నాకేం అవ్వట్లేదు. నీ మీద ఆయన ప్రేమ. పశ్చాత్త సంఘాల్లో చాలా మంది అలాగ అంటుంటారు. పశ్చాత్త సంఘాలకి నేను లేకుండా చాలా మంది, నేను తాగుతున్నాను, నేను చేరాలు చేస్తున్నాను అని, నేను లేకపోతే నేను తిరుగుతున్నాను, మోసాలు చేస్తున్నాను, అన్యాయాలు చేస్తున్నాను, నాకు ఏ శిక్ష రావట్లేదు కదా, పనులన్నీ బాగానే చేసుకుంటున్నాను కదా, బాగానే డబ్బులు సంపాదించుకున్నాను కదా, బాగానే నేను కూడబెట్టుకున్నాను కదా, నాకేం రావట్లేదు కదా, నేను దయాసకరంలో లేవు. నువ్వు అందుకని పాపాలు చేసి అనుభవించు, నీకు తర్వాత శిక్ష ఉంది. వినవబడతావు కదా, అప్పుడు ఉంది శిక్ష. అందాక అనుభవించు. ఎందుకని లోకంలో ఆయన ఏం చేశాడు చెప్పండి, అలాగా వదిలేశాడే. అందరూ ఇల్లు కూడా ఏమంటారు, మీరు అన్యాయాలు చేసి అక్రమాలు చేసి నేను చాలా ధనవంతులు అయిపోయాను, కోటీశ్వరులు అయిపోయాను, మాకేం అవ్వట్లేదు కదండి, నేను బాగానే ఉన్నాను కదా. నువ్వు కావాలంటుంది ఆవిడ దొంగ చర్చికి వచ్చేదంట, చర్చికి వచ్చేసి మానేసిందంట. ఎందుకంటే నాకు నచ్చలేదు అన్నది. మరి మిగతా వాళ్ళందరూ దేవుడు కాదు కదమ్మా, వాళ్ళలో పరిశుద్ధత లేదు కదా, వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఏమో ప్రయాసపడ్డారు తప్ప మన కోసం వాళ్ళేమి మరి రక్షించడానికి మనకి ఏమి రాలేదు కదా. మరి ఏంటమ్మా అనంటే ఆవిడటుంది, అందరూ ఒకటేనండి, మా దేవుడు కూడా మా కష్టాలు తీర్చట్లేదా, సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు కూడా ఏమంటారంటే మా అల్లా కూడా మా కష్టాలు తీర్చట్లేదా, ప్రమాదాలను మమ్మల్ని తప్పించట్లేదా. అందరూ అలాగ అంటారు. వీళ్ళు కూడా ఉంటారు, మేము కూడా సుఖంగా లేవా, మా కష్టాలు మాకు తీరట్లేదా, మేము పెళ్లి కాకపోతే గుళ్ళు వెళ్ళిపోతే మాకు జరుగుతున్నాయి కదా అన్ని మంచి అంటుంటారు. క్రైస్తవులు కూడా అంటుంటారు, మేము కూడా ఆ చర్చికి వెళ్తే మా కష్టాలు కూడా తీరిపోతున్నాయి కదా, మా బాధలు కూడా తీరిపోతున్నాయి కదా అంటారు. కానీ పిల్లారా, బైబిల్లో ఎక్కడా కూడా ఆయన ఏదో లోకంలో సుఖభోగాలు ఇవ్వడానికో, లేకపోతే లోకంలో ఏదో నిన్ను గొప్ప రీతిగా చేయడానికో, ధనవంతులుగా చేయడానికో ఆయన వస్తాడని బైబిల్ చెప్పడం లేదు. ఆయన ఇరుకు మార్గంలో నడిపిస్తాడని బైబిల్ చెప్తుంది, విశాల మార్గంలో నడిపిస్తాడు బైబిల్ చెప్పడం లేదు. ఇరుకు మార్గంలో నడిపిస్తాడు, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది. అందులో జనులు చాలా మంది విశాల మార్గంలో వెళ్తున్నారు, కానీ ఇరుకు మార్గంలో మనం శోధనలు, నిందలు, ఇంకా మాకంటే క్రైస్తవులే మొదలు పడుతున్నారండి. నాకు ఆయన అంటున్నాడు, మేమందరం బాగానే ఉన్నామండి, మా ఊరు ఆ క్రైస్తవుల అమ్మాయిని చేసుకున్నాడు వద్దంటే వినకుండా, ఇప్పుడు ఆ అమ్మాయి నానా ఇబ్బందులు పెట్టి నరకం చూపించేస్తుంది దానికి. ఏమండి ఏమి మార్పు అండి అన్నాడు ఆయన. ప్రత్యేక సంఘాలు లోకములు రకరకాలుగా ఉంటుంటారు, కానీ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎన్ని శోధనలు వచ్చినా
ఆ శోధనలో సహించి నిలబడగలిగిన స్థితిని ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? యోబుకు శోధనలు వచ్చినప్పుడు యోబు భార్య కూడా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు యోబు నిలబడ్డాడు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ. అతను ఏం చేసింది చెప్పండి? పరిశుద్ధాత్మ నిలబెట్టింది. అందులో బైబిల్లో నీతిమంతుల జీవితాలు చూడండి, ఇరుకు మార్గంలోనే ఉంటాయి. కష్టాలు, శోధనలు, సమస్యలు అవి తొలగించవాలని కాదు, కానీ వాటిలో సహనంతో నిలబడి, విశ్వాసంతో నిలబడి దాన్ని వాక్యం కోసం జీవించేలాగా సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం వెళ్ళే మార్గం అలాంటిదే, కానీ నాకు విశాల మార్గం దయచేయను ఆయన అని ప్రార్థన చేయకూడదు. మీకు అర్థమైందా? నాకు విశాల మార్గం గ్రహించిన ఆయన, ఆ మార్గాన్ని మనం అనుకోం, అది మనది కాదండి. మీకు అర్థమైందా? మాకు విశాల మార్గాన్ని దయచేయ అని అనకూడదు మనం. ఇరుకు మార్గం, ఎందుకంటే దాన్ని కనుగొనే వాళ్ళు కొందరే అన్నాడు. ఈ శోధనలో నిన్న మెసేజ్ జీవితంలో లేవా? నిందలు లేవా? సాతాను శోధించలేదా? ఏమండి ఆయన రాళ్ళతో కొట్టాలని చూడలేదా? పిలుగుతులు వద్దలేదా? ఉమ్మేయలేదా? మరి ఎన్నో ఉన్నాయి. అయినా కానీ అటన్నిటితో సహిస్తూ ప్రేమ కలిగి వెళ్ళాడు ఆయన. నువ్వు కూడా చివరి కాలంలో ఆ విధంగా ఉండాలి తప్ప విశాల మార్గాన్ని కోరుకో. విశాల మార్గాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేయదు. పశ్చాత్త సంఘాల మార్గము విశాల మార్గం. అది విశాల మార్గంలో నడుస్తారు వాళ్ళకి అలాంటి ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఇటుకట్టు ఉంటారు, కప్పలంటూ ఉన్నారు, అటు ఇటు ఉంటారు, మనం చేపలాగా ఉంటాం. అందుకని మన మార్గం ఒకటే, మనకు మీరే. కానీ వాళ్ళకి ఏం చెప్పండి, చచ్చిపోతుంటారు, లోకంలో ఉంటుంటారు. కాబట్టి ఆత్మ కదలిక, ఆత్మ నిన్ను వింటున్నప్పుడు కదిలిస్తుందా? వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం నేను సంతోషాన్ని ఇస్తాయా? లేదా వాక్యం వింటున్నప్పుడు నీకు దుఃఖాన్ని కలుగు చేస్తుందా? అంటే నీ ఆత్మ కదిలిస్తుందని అర్థం. ఆ ఆత్మ నేను కదిలించడమే కాదు, దాన్ని నెరవేర్చేలా కూడా చేస్తా ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఇక్కడ ఆత్మ కదిలించబడి మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా పిల్లారాన్ని వాక్యాన్ని విరోధంగా నడుస్తున్నట్లయితే నువ్వు స్థిరపరచబడలేదని అర్థం. ఏం కాలేదని అర్థం చెప్పండి? స్థిరపరచబడలేదని అర్థం. అందుకని గాలి ఇటు కొడితే అటు పడిపోయేటువంటి స్వభావంతో కాకుండా బంధం మీద కట్టబడినటువంటి వారుగా స్థిరముగా ఎన్ని శోధనలు వచ్చిన యోగు ఎలా నిలబడ్డాడు? పాపం చేయకుండా నిలబడని స్థిరపరచబడ్డా ఆయన నామనిస్తారు. నువ్వు స్థిరపరచబడకపోతే వాక్యం వింటావు, కానీ ఏమైపోతే చెప్పండి? గోడ కొట్టిన మేకులు బలంగా ఉందనుకోండి, ఎంతమంది ఊపినా కానీ అది కదలదని. అది బలహీనంగా ఉందనుకోండి, అలా ఎలా ఊడిచ్చాలి. అలాగే నువ్వు బలహీనంగా ఉంటే, స్థిరపరచబడకపోతే, నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే నోటి ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, ఏదో ఆలోచనల ద్వారా కానీ నువ్వు స్థిరపరచబడినందువల్ల నువ్వు అలా ఇలాగా పడిపోతావు అనమాట. వాటిలో నోటి మాటల ద్వారా దోషాలు పడిపోవడము, ఆలోచనల ద్వారా దోషాలు పడిపోవడం, చెడుగా ఆలోచించుకొని ఇలాగలాగా జరుగుతుంది బలహీనంగా ఉంటే. అందువల్ల స్థిరపరచబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కదల్చబడడు. ముగ్గురు నిధుల వలె కదల్చబడడు, బెదరడు, భయపడడు, సహనాన్ని కోల్పోడు, సహనంతో నిలబడే ఆత్మ కదలిక. కదిలించబడిన తర్వాత స్థిరపరచబడి ఎవరైతే ఉంటారో వారు ఎత్తబడతారు. హల్లెలూయా. కాబట్టి వర్తమానం విన్న తర్వాత, వర్తమానం వింటున్నప్పుడు ఆ కదలికను బట్టి ప్రార్థించడం, కదలికను బట్టి స్తుతించడం, కదలికను బట్టి ఏడవడం, కదలికను బట్టి సంతోషించడం. నీవు కూడా అలాగే నీ జీవితంలో కూడా ఈ కార్యాలు నెరవేరుస్తూ సంతోషించడం, అలాగే ఆయన వాక్యాన్ని మీరితే ఏడవడం, అవి జరుగుతూ ఉన్నాయంటే ఆత్మ కదలిక. ఆ కదలిక లేదనుకుంటే ప్రార్థన చేసుకుపోయినా బాధేది, నీకు ప్రార్థన చేసుకునే సంతోషం ఉండదు, ఆయన వాక్యం ఉంటున్నా ఆనందం ఉండదు. వెళ్ళి ఆయన ఏది బట్టి ఆనందిస్తామంటే సెల్ ఫోన్ ఉంటుంది చాలు. నాకు చర్చిలో సంతోషమే లేదు, సహోదరులతో ఉంటే సంతోషమే లేదు. నాకు ఇంటి దగ్గర మంచం మీద పడుకొని హాయిగా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే చాలు, లోక విషయాలన్నీ వింటూ ఉంటే చాలు.
లోక మాటలన్నింటినీ వింటా, వాటిని బట్టి ఆనందిస్తా సంతోషంగా ఉంటాను. నాకు ఇదంతా ఎందుకు? నేను చచ్చిపోయినాను. మీలో ఆత్మ కదలిక లేకుండా లోక కదలిక, లోక ఆత్మ ఉంటే లోక విషయాలు కదిలిపోతున్నాను. కాబట్టి నువ్వు ఆలోచించే, ఇది ఎత్తబడే సమయం. ఇది సంతోషమైన వర్తమానం చెప్తూ ఉన్నప్పుడు ఎవరైతే సంతోషిస్తూ ఉంటారు వాళ్ళు ఎత్తబడతారు. పిల్లలకు ఊదితులు కానీ మీరు నాట్యమాడరైతిరి, పిల్లలకు ఊదితులు కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించిన కానీ మీరు ధ్యానరైతిరి. అందుకనే మీరు మారు మనసు పొందిన దానిని బట్టి, మీరు ఆనందించిన దానిని బట్టి మీరు పాతాల వరకు దిగిపోయింది అన్నాడు ఆయన. నువ్వు కూడా అలాగే దిగిపోతావు. ఎవరైతే పిల్లలకు ఊదినప్పుడు నాట్యమాడుతూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో వారే ఎత్తబడతారు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచించండి. సంగీతం అనేది సంతోషాన్ని ఇస్తుంది. ఆయన ప్రేమ మనకు సంతోషాన్ని ఇస్తాయి. అందులో లోకస్తుల ప్రేమ, లోక అబ్బాయిల ప్రేమ నీకు సంతోషాన్ని వచ్చేమో లోకాత్మ నీలో ఉన్నట్లయితే. కానీ మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు మనలో ఉన్నప్పుడు మనకు సంతోషం. పరమగీతలు ఏమో చెప్పండి, నీ ప్రేమ ఎంత మధురము, అది సంతోషాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. ఆయన నామస్తారు. హల్లెలూయా. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.